వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖపట్నంలో వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బే సౌండ్స్ హోటల్ శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. భవిష్యత్తులో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం హోంమంత్రి అనిత. గత పాలకుల విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సర్వనాశనం. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే ఈ P4 కార్యక్రమం. పవన్ కళ్యాణ్ తాను జీవితంలో ఏ తప్పు చేయలేదని, తాను ఎప్పుడూ తప్పు చెయ్యను సీఎం చంద్రబాబు. కూటమి సర్కార్ రాష్ట్రంలోని వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చింది. నారా లోకేష్ నాదెండ్ల మనోహర్తో తెలుగు శక్తి భేటీ. ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్. బ్రాండ్ బాబు తిరిగి వచ్చాడు, దాంతో పాటు బ్రాండ్ వైజాగ్ తిరిగొచ్చింది అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాఖ బీచ్ రోడ్ లో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన వరుణ్ బే షాన్స్ పేరిట నూతనంగా నిర్మించి తలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్ ఆఫీస్ టవర్ కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ that we have contested in the state of Andhra Pradesh, Manohar Garu. Prabhu uncle, he is an uncle for me. He is much fitter than me, no second thoughts about it. But he is an uncle. He's been a great supporter of the family since the 80s. As Amma has said, he stood by us during our tough times. He continues to be with us during our good times. I really appreciate all the support, uncle. Amma made a statement today that behind every successful man, there's a successful woman, and I'd like to change that a little. There's a sacrifice of a successful woman. I've seen it in home. I've seen the sacrifices that Amma has made. I see the sacrifices that Brahmani is making because I've chosen a path. And I'm sure Lakshmi Auntie has sacrificed a lot to make what Prabhu uncle is today. So I think we should really celebrate the women who have unconditionally supported us during tough times. To Varun, to Varsha, thank you very much for having me here. I think it's a great legacy. All of us are lucky to have. I think it's a legacy to take forward. And I call this legacy a banyan tree effect. If you look at a banyan tree, no other plant grows around it. So the legacies are such big. And I've always even resonated with, my own instance where I have a father who's larger than life. So how do you grow under the banyan tree? It is a challenge, and it's a challenge worth taking on. So we will build this in 2 years. We will build this in 2 years and we'll do it together. Of course, Visakhapatnam is very close to our heart. We've shared great memories. Honestly, when the state was together, it was all about Hyderabad. 2014, when the state got bifurcated, it was really about Visakhapatnam. I still remember when Hudud happened. Hudud was hitting Visakhapatnam. In the house, we had a Seemantam function. విశాఖపట్నంలో వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బే సౌండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత. హోంమంత్రి అనిత మాట్లాడుతూ భవిష్యత్తులో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని అన్నారు. అట్ ద సేమ్ టైం మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు కిషోర్ గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి బోనం వస్తున్నారంటేనే నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఈరోజు వైజాగ్కి ఒక ఐకానిక్ మూమెంట్లా ఇది ఫీల్ అవ్వాలి మేమందరం కూడా. యాజ్ అ వైజాగ్ పీపుల్గా ఒక హిస్టారిక్ మూమెంట్ కింద కూడా మేము ఫీల్ అవ్వాలి. దానికి ఈరోజు మా అందరికీ అమ్మ బోనం వచ్చేసరికి ఇంకొంచెం దానికి విలువ పెరిగింది. అమ్మకి కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యువ నాయకుడు, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎడ్యుకేషన్లోనే రిఫార్మ్స్ తీసుకురావటానికి ఎప్పుడు కూడా తను ముందుంటాను అని చెప్పి నడిపించిన వ్యక్తి, ప్రత్యేకంగా నా సోదరుడు నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు గౌరవనీయులు అందరికీ కూడా మన ఉత్తరాంధ్రకే పెద్ద నాయకుడు, పార్టీకి పెద్ద, అదేవిధంగా మా అందరికీ కూడా దిక్సూచి లాంటి వ్యక్తి,
విలువలతో కూడిన రాజకీయాలు ఎలాగో మాకు నేర్పిస్తున్న వ్యక్తి అశోక్ గజపతి రాజు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సోదరుడిని నేను నాయకుడు అనాలి. అదేవిధంగా చిన్న వయసులోనే కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైడ్నే కాకుండా తెలుగు వాళ్ళ ప్రైడ్ని కూడా ఢిల్లీలో చాటి చెప్తూ ఎక్కడైనా రామ్మోహన్ వెళ్తే తెలుగు అబ్బాయి, మా ఉత్తరాంధ్ర అబ్బాయి అని చెప్పుకునేంత గర్వంగా ఉన్న నా సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులు సివిల్ సప్లైస్ మినిస్టర్, ఎప్పుడు కూడా సౌమ్యులు, ఎక్కడ కనిపించిన అమ్మ ఎలా ఉన్నావో అని ఆప్యాయంగా పలకరించిన సోదరుడు మనోహర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి ఇంత అందాన్ని తీసుకొచ్చిన చాలామంది పురప్రముఖులు, ముఖ్యంగా వైజాగ్లో ఉన్న చాలామంది పురప్రముఖులు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మా మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, ఎంపీ గారు భరత్ గారికి, అదేవిధంగా సీఎం రమేష్ గారికి, మా సోదరులు ఎమ్మెల్యే అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చిన కలెక్టర్ తాజ్ వరుణ్ బే సౌండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గత పాలకుల విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టాన్ని కలిగించారని, అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతో మంది పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లారు అని అన్నారు. సృష్టించి రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేనున్నానని ధైర్యం, నమ్మకం కల్పిస్తున్నటువంటి వ్యక్తి సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ అన్న గారు. అలాగే గురువులు, నాకు తండ్రితో సమానమైన వ్యక్తి, ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అలాగే ఈరోజు నేను ఒక కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్లో కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే దానికి మొట్టమొదటిగా పునాది వేసినటువంటి వ్యక్తి. అలాగే ప్రిన్సిపల్స్లో కానీ డిసిప్లిన్లో కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజకీయాలు మొట్టమొదట అడుగేసినప్పుడు ఏ విలువలతో మనం వేసామో ఆఖరి వరకు, నేటి వరకు కూడా అదే విలువల్ని కాపాడుకుంటూ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పెద్దలు అశోక్ గజపతి రాజు గారు. అలాగే మంత్రులు సోదరిమణి అనిత గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే మేజర్గా మన వరుణ్ గ్రూప్ మరి పెద్దలు ప్రభు కిషోర్ గారు, ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా నాన్నగారితో, ఎర్రనాయుడు గారితో ఒక మంచి అనుబంధంని ఇలా నాతో వరకు కూడా ఈరోజు కొనసాగిస్తూ, మరి నాకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి, రెస్పెక్ట్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే వరుణ్, వర్ష, ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీ వన్ హూ ఈజ్ హియర్, వార్మ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీటింగ్ తాలూకు మూడ్ చూస్తుంటే ఒక కొత్త హోటల్ వైజాగ్లో ఇనాగరేట్ ఫౌండేషన్ చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబ కార్యక్రమం ఏ రకంగా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే వరుణ్ గ్రూప్ కానీ, ప్రభు కిషోర్ గారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీతో, ఫ్యామిలీస్తో ఏ రకంగా కలవడిగా కలిసిమెలిసి ఉంటున్నారు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనీ business meeting or official meeting. This is more like a family program where everyone is involved like a family, everyone is emotionally connected to this program. And Taj Gateway అనేది ఇందాక చెప్పినట్టు ఎంతో మందికి మంచి అనుభవాలు, మంచి మధుర క్షణాలతో కనెక్ట్ అయినటువంటిది. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ తాజ్ గేట్వేలో ఒక 2 రాత్రులు ఉన్నాం. అప్పటికే చాలా మెమరబుల్ అనమాట. తాజ్లో ఉన్నాం మేము, ఇక్కడ ఉన్నామని చాలా గొప్పగా మేము మళ్ళీ మా స్కూల్స్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో అందరితో కూడా చెప్పుకునేవాళ్ళం. అది ఇప్పటికీ కూడా నాకు అలా గుర్తుంది. తాజ్ గేట్వే అంటే ఒక చాలా మంచి మెమరీలా నాన్నగారితో మేము కూడా అక్కడ ఉన్నామని. అదే రకంగా ఈరోజు మళ్ళీ ఒక క్యాబినెట్ మినిస్టర్గా దాని ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రాంలో మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు చేస్తున్నానంటే ఐ ఫీల్ వీఆర్ ఆల్ సమ్వేర్ కనెక్టెడ్ టు దిస్ హోల్ థింగ్. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే EP4 కార్యక్రమం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు లాంటి విజనరీకి మనందరం అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే ఈ P4 కార్యక్రమం చేపట్టామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు లాంటి విజనరీకి మనందరం అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. 164 ఎమ్మెల్యేలతో 21 పార్లమెంట్ సభ్యులను గెలిపించారని, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే కూటమికి మద్దతు ఇచ్చానని అన్నారు.
ఒక పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే మీరే కనుక అండగా నిలబడకపోయిండుంటే ఆ రోజున ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు. ఈ రోజున మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి. ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు 59 మంది 30 పైచిలుకు నుంచి 59 దాకా అధికారికంగా ఆ రోజున మాకున్నది 34 మంది చనిపోయారు. అనధికారికంగా ఎక్కువ మంది చనిపోయారు, దాదాపు 100 లోపు చనిపోయారు అనేది ఉంది. అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీకు కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. నేను 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు తాను జీవితంలో ఏ తప్పు చేయలేదని తానెప్పుడు తప్పు చేయనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తన జీవితం ప్రజా సేవకే అంకితమని తనకు మరే కోరికలు లేవని అన్నారు. తాను 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. తాను జీవితంలో ఏ తప్పు చేయలేదని, తాను ఎప్పుడూ తప్పు చేయనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తన జీవితం ప్రజాసేవకే అంకితమని, తనకు మరే కోరికలు లేవని అన్నారు. తాను 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. ఆంధ్రప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కఠోర క్రమశిక్షణతో ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ప్రజల జీవితం బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర ఒక 10,000 మంది బంగారు కుటుంబాలు వచ్చారు. పత్రికా విలేకరులకి, రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సర వేడుక. తెలుగువారి మొదటి పండుగ. అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమం అయినా చేస్తే జయప్రదం అవుతుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు జనసేన అధ్యక్షులు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల. దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
కూటమి సర్కార్ రాష్ట్రంలోని వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చిందని వైసీపీ నేత శివశంకర్ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మోసపూరిత హామీలను నమ్మి అమాయక వాలంటీర్లు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ రాష్ట్రంలోని వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మోసపూరిత హామీలను నమ్మి అమాయక వాలంటీర్లు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ఫోటో దగ్గర కూర్చొని ఉగాది పచ్చడి తింటూ ఒక వాగ్దానం చేశాడు. ఈ వాలంటీర్లు అనేటువంటి వ్యవస్థను కొనసాగిస్తాము, కొనసాగించడమే కాదు వారికి 5,000 నుంచి 10,000 రూపాయలు కాదు 10,000 కాదు, మీలో ఎంటెక్ ఉన్నారు, బీటెక్ ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, మీ అందరికి కూడా 50,000 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా చేస్తాననేసి ఒక నయ వంచన చేసి భగవంతుని ముందర కూడా పండగ రోజు పచ్చడి తింటూ, పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడచ్చు, మోసం చేయొచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనేనా కరెక్ట్గా ఎప్పుడు జరిగిందంటే 2024 ఏప్రిల్ 9వ తారీఖున తర్వాత ఆ ఉగాది రోజు, దాని తర్వాత 2024 జూన్ 1వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారు, వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను, వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు, మాట్లాడుతున్నారు. అమ్మ వారికి వాలంటీర్లకు ఆయన చేసేటువంటి వాగ్దానం చేసినటువంటిది, అమ్మ నేను ఓ అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తుంటే ఇంకొక 5,000 పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. మనసున్న వ్యక్తి అంట ఆయన. నేను ఎప్పుడు కూడా పొట్ట కొట్టను అని నమ్మించేటువంటి మాటలు, గొంతు కోసేటువంటి మాటలు. అంతేకాకుండా తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో ఉద్యోగస్తులు పెన్షనర్లు అనేటువంటి ఆ యొక్క హెడ్డింగ్తో కింద వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతాము అన్నారు. ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆయన ఏం మాట్లాడారో మనం మాట్లాడేదానికంటే ఒక వీడియో ఆయన మాట్లాడిందే ఒక్కసారి మనము చూద్దాం. ఎందుకంటే వాలంటీర్లకి పాపము ఈరోజు 2.66 లక్షల మంది, అంటే 2,66,000 మంది మన వాలంటీర్లు ఉంటే వారి కుటుంబాలు ఒక్కొక్కరికి నలగరేసుకున్నా కూడాను దాదాపు 10,64,000 మంది నోట్లో ఈరోజు ఉగాది పచ్చడి తినకుండా వారి నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్, ఈ యొక్క కూటమి. నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తో తెలుగు శక్తి భేటీ అధికారుల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తారన్నారు. ఇప్పటికీ అధికారులు వైఎస్ జగన్ భజన చేస్తున్నారు. తాజాగా శారదపీఠం ఆక్రమణల తొలగింపు విషయంలోనూ ఉదాసీన వైఖరి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలపడం జరిగింది. మరి ఇటీవల మనం చూసాం, శారదాపీఠం పైన 5 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం. నాడే తహసీల్దారు ఆనంద్ కుమార్ గారు 20 సెంట్ల భూమి కబ్జా గురైందని చెప్పి నాడే ప్రకటించారు. ఇది సున్నితమైన విషయం, పై అధికారులు ఆదేశాలు జారీ చేస్తే చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. మరి ఇటీవల 23 మార్చి శారదాపీఠంకి ఒక నోటీస్ ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే 1 రోజుల తర్వాత మేము అక్రమ కట్టడాలు కూల్చేస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అది మొన్న శనివారం 29తో అయిపోయింది. 29ని కలపడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఏదో శారదాపీఠం వాళ్ళు 3 వారాలు గడువు అడిగేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 5 నెలల నాటి నుంచి ఈ విషయం నడుస్తుంటే మళ్ళీ ఇంకో 3 వారాలు టైం ఇవ్వటం అంటే హైకోర్టుకి స్టే తెచ్చుకోవడం కోసం అధికారులు ఏదో కొమ్ము కాస్తానిపిస్తున్నారు. అంటే ఎలాగుందంటే కూటమి ప్రభుత్వం అయినా సరే అధికారులు ఇంకా జగన్ భజన చేస్తున్నారు. మరి గతంలో మనం చూసాం, గీతం యూనివర్సిటీ గోడ ఎలా కొట్టేశారు, అలాగే అయ్యన పాత్ర గారి నివాసం నరసింహపట్నం ఎలా కొట్టేశారు, సబ్బమహరి గారి నివాసం, అలాగే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో కాంప్లెక్స్, అనకాపల్లిలో పీలా గోవింద్ గారి కాంప్లెక్స్ ఎటువంటి నోటీస్ లేకుండా శుక్రవారం రాత్రులు వచ్చి శనివారం కొట్టేశారు. మరి ఈ మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి 1 వారం రోజులు చెప్పండి అని అంటే వాళ్ళకి చెప్పకుండా ఇంకా టైం అడటం ఏంటో అర్థం కావట్లేదు. అందువల్ల అధికారులు కూడా ఇంకా అటే కొమ్ము కాస్త అనిపిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం ఒకటే కోరిన లోకేష్ గారిని
సార్ ప్రభుత్వ భూమి ఏదైతే కబ్జా చేశారో అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కోరుతున్నాం. అలాగే అక్కడ ఏదైతే గుడులు ఉన్నాయో మేము గుడులు కొట్టమని చెప్పి మా సిద్ధాంతం కాదు, మేము హిందూవాదిగా. కాకపోతే ఆ గుడుల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం, ఎన్ఓఎంసీ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం. ఏదైతే ఆ ఎంట్రన్స్ గేట్ ఉందో ఆ గేట్ పబ్లిక్ రోడ్, అది రోడ్ని ఆక్రమిస్తారు. మరి ఇలాంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అంటే మతం ముసుగులో మనం మోసం చేసి మనం ఎంకరేజ్ చేస్తే రేపు ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ పెట్టేసి అక్కడ ఒక దేవాలయం లేదా ఒక గుడి పెట్టేసి చేస్తే అంటే మన మతాన్ని రానున్న రోజుల్లో చాలా విధ్వంసం మారుతుంది. నేను కోరేది ఒకటే, తప్పు చేస్తున్న ఎవరైనా మన గత ప్రభుత్వంలో మన నాయకులు చాలామంది ఇబ్బంది పెట్టి చేశారు. మరి ఈరోజు మనం నీతిగా వెళ్తుంటే వాళ్ళు మనకి సహకరించడం కాదు కదా, తిరిగి టైం పడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, గుడివాడ అమర్నాథ్ కాంప్లెక్స్ పంతులు గారి మేడ దగ్గర ఆయన అక్రమంగా బిల్డింగ్ కట్టారు. కానీ మన అధికారులు ఆయనకి నోటీస్ ఇచ్చి హైకోర్టులో స్టే తీసుకునే దాకా టైం ఇచ్చారు. అంటే మాకు అర్థం కావట్లేదు. అంటే కూటమి ప్రభుత్వం ఉన్నా సరే ఇంకా అధికారులు వైసీపీ నాయకులకి కోడిపల్లి మద్దతు పెరుగుతున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో మన నాయకుల్ని మన కార్యకర్తల్ని ధ్వంసం చేసినప్పుడు మాట్లాడిన అధికారులు ఈవేళ వాళ్ళు కొమ్ము కాస్తారంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పంటున్నాను. నేను కోరేది ఒకటే, డెఫినెట్గా న్యాయం అందరికీ ఒకటే న్యాయం జరగాలి. ఏదైతే అన్యాయం చేశారో ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి, దోషులందరికీ శిక్షించాలని చెప్పి తెలిసి అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చంద్రబాబు గారు ఈ విషయం వెంటనే స్పందించాలని చెప్పి కోరుతున్నాను. ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్. ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్. గాజువాక ఈద్గాలో ముస్లింల ప్రార్థనలో భాగంగా రంజాన్ పండుగ శుభ సందర్భంగా రాష్ట్ర మాజీ హజ్ కమిటీ సభ్యులు 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్న గాజువాక మాజీ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, నెల రోజులు కఠిన దీక్షలు పూర్తి చేసుకుని రంజాన్ పండుగ చేసుకోవడం శాంతి మార్గం, పేదవారికి సాయం చేయడం అల్లా మనకి చూపిన మార్గమని, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన, శాంతితో ఉండటం, పవిత్ర రంజాన్ విశిష్టత, అల్లా అనుగ్రహంతో సుఖ సంతోషాలతో అల్లా దీవెనలు మీకు కలకాలం ఉండాలని ఆకాంక్షించారు. వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఎండి గౌస్, మైనారిటీ నాయకులు షఫీ, ఇర్ఫాన్, లుక్మాన్, చోటూభాయ్, సర్దార్, మోతీ, ఖాజా, చాంద్ భాషా, ఫజిల్, బడాబాబు, జాహిద్, మదీనావల్లి, ముస్లిం యువత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. मैं तमाम नौजवान से गुजारिश करूंगा कि थोड़ा हासरा करेगा और थोड़ा हाथ बढ़ाओ। तमाम दोस्त अहबाब के हासरा तो घूमने वाले साइड में आ जाओ, हासरा करने में थोड़ा मदद करो। अल्हम्दुलिल्लाह और अल्लाह तमाम हुर्रात को इस तमाम चाहने वाले तमाम नौजवानों से तमाम नौजवान हमारे जितने भी सारे साइड में हट जाए, अपने हासरा करने गड़ी करने में हाथ खास डालने की कोशिश करें। इसी तरह के जितना भी तमाम कानून के दायरे में रह करके हम मांग करेंगे। जब भी जैसे भी वक्त आएगा, लिहाजा हम हर हुकूक को इस्लामी जितने भी सारे कवानीन हैं तमाम कवानीन पर अमल करते हुए और बिलखुसूस मुल्क हिंदुस्तान के जो रूल है उन तमाम को रूल को फॉलो करते हुए हम अपने हक और हुकूक की लड़ाई लड़ेंगे। चाहे वो जैसे भी मैटर हो, हम उस मैटर को कानून के दायरे में मिलजुल करके इत्तेहाद के साथ हम लड़ने की कोशिश करेंगे और अपना जो भी हक है हम उस हक लेकर के रहेंगे। जो हमारा हक बाबा भीमराव अम्बेडकर ने जो हक दिया है उस हक को हम लेकर रहेंगे। इसके लिए चाहे हमें जहाँ तक जाना पड़े लड़ने के लिए हम वहाँ तक अपने आप को अपनी ताकत मनवाएंगे, कानून के दायरे में रह करके हर गवर्नमेंट को। ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఈ యొక్క పర్వదినం సందర్భంగా మేమందరం కూడా రాష్ట్రం బాగుండాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా గాజువాక నియోజకవర్గం బాగుండాలి, అదేవిధంగా మా 66వ వార్డు బాగుండాలని చెప్పి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకొని అదేవిధంగా ఈ గాజువాకలో ఉన్నటువంటి ఈద్గాలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఈద్ నమాజ్ చాలా శుభ్రంగా మనం అందరం కూడా కలిసిమెలిసిగా